మీ బంగారం తాకట్లో ఉందా? మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి, మీ డబ్బులు సేవ్ చేసుకోండి. అంటే చాలా మంది ఏమంటున్నారంటే మాధురికి ఒక న్యాయము, మిగతా హౌస్ మేట్స్ కి ఒక న్యాయమా అనేసి మాట్లాడుతున్నారు అన్నమాట. ఇప్పుడు హౌస్ మేట్స్ కి ఒక న్యాయమా అంటే ఈ వీక్ లో మాధురి గారు వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది మీకు ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం అని చెప్పేసి. అప్పుడు మీరే చెప్పాలి. అన్ఫేర్ ఎలిమినేషన్ చెప్పేసి చెప్తే మాత్రం అప్పుడు ఒక్కొక్కరికి ఉంటదిలే. మరైతే నిన్న చూసుకుంటే ఇవాళ ప్రోమోస్ కి యాక్చువల్గా ఇంకొక మాట, మాధురి గారిని డైరెక్టర్ నామినేట్ చేయడం వల్ల రీజన్ కూడా ఏం లేదు. ఓన్లీ డైరెక్ట్ నామినేట్ చేసే ఆప్షనే ఇచ్చాడు. డైరెక్ట్ నామినేట్ చేసి పడేసింది కానీ రీజన్ లేకుండా నామినేట్ చేయబడ్డ మొట్టమొదటి మనిషి. బాత్రూమ్ క్లీనింగ్, డైరెక్ట్ నామినేషన్, ఇంకోటి అదే రూల్స్ పెట్టాడు. తనుజ చూసుకుంది కదా, ఈ బాత్రూమ్ క్లీనింగ్ ఆమె పెట్టుకోలేము, ఈ మీద గొడవ పెట్టుకుంటాడు. డైరెక్ట్ నామినేషన్ అంటే ఒకవేళ వెళ్తే వెళ్ళింది, లేకుంటే జనాలు ఇష్టం, అది మా చేతిలో ఏం లేదని చెప్పేసి చేతిలో ఎత్తేసింది అంతే. ఆమె కూడా అంటది కదా, అంటే ఏం లేదు అక్కడ అలా. మరి శ్రీజ వచ్చింది, ఎంటర్ అయింది, నామినేషన్ చేసేటప్పుడు కూడా కళ్యాణ్కి నామినేట్ చేసింది అనమాట. సో దాన్ని మీరు ఎలా చూస్తారేంటి? అంటే వీళ్ళు నామినేట్ అయిన పర్సన్స్ వీళ్ళని నామినేట్ చేస్తున్నారంటే వాళ్ళ మీద కక్ష కట్టి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేము చేసిన తప్పు మీరు చేయొద్దు అని చెప్పేసి వీళ్ళకు కొంచెం క్లారిటీ ఇస్తున్నారు. అంటే జనాలలో వీళ్ళ తప్పుని తీసుకొస్తున్నారు, మేము చేసిన తప్పుని మీరు చేయొద్దు అని చెప్పేసి వీళ్ళకు ఆ తప్పు చేయకుండా తెలియదు. అంటే ఈ తప్పు చేస్తే నేను నామినేట్ అవుతాను, ఒకసారికి అయితే ఏం కాదు కానీ మళ్ళీ ఇదే తప్పు చేసే జనాలు నన్ను ఉంచరు, బయటికి పంపిస్తారు అని చెప్పేసి భయంతో, అయినా మనోడు మంచిగా ఆడతాడు కదా, మంచిగా ఆడొచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో మనం నామినేట్ చేయడం జరిగింది అంతే. అంటే ఏదో వెన్నె పూసిన కత్తిని వెనకాల నుంచి వెన్నుపోటు పొడిచిందని చెప్పేసి మనం ఎప్పుడు అనుకోవద్దు. సో ఇమాన్యుయల్ తనుజ నామినేట్ చేశాడు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే వాలిడ్ పాయింట్. లాస్ట్ వీక్ నుంచే నామినేట్ చేద్దామని చూస్తున్నప్పుడు ఈ వీక్ లో నామినేట్ చేసి ఏమైతుందిరా బాబు, నాకు అదే డౌట్. అంటే అందరూ సేఫ్ అంటున్నారని చెప్పేసి ఇమాన్యుయల్ చేశారు అనేసి అంటున్నారు. అంతే కదా మరి. ఇప్పుడు నాకన్నా మీరు బలంగా ఉన్నారు బ్రో, నాకన్నా బలమైన వాళ్ళు నాకన్నా ఎక్కువ దూరం ఉరకగలరు. అట్లాంటప్పుడు నాకు ఒక ఆప్షన్ ఉంది, మిమ్మల్ని బయటికి పంపించే ఆప్షన్ ఉంది. అంటే ఒక రేస్ నుంచి మిమ్మల్ని బయటికి పంపించే ఆప్షన్ నాకు ఉంది. అట్లాంటప్పుడు నేనేం చేస్తాను, బ్రో నువ్వు జరిగిపో అని చెప్పేసి నేను చెప్తాను. ఒకవేళ ప్రజల్లో అరే బాబు మీ ఇద్దరులో ఎవరికైనా ఓటేస్తే వాళ్ళే గెలుస్తారా అని చెప్పేసి మిమ్మల్ని బయటికి పంపిస్తా కదా. మిమ్మల్ని బయటికి పంపిస్తే నేను ముందెళ్ళిపోతా. అక్కడ కూడా అంతే, తనుజ ఇమాన్యుల్ కన్నా కొంచెం స్ట్రాంగ్ గా ఉంది అనిపిస్తుందేమో, అందుకే ఇమాన్యుల్ తన మీద కక్ష కట్టి తనని బయటికి పంపిస్తున్నాడు అంతే. దట్స్ ఎ గేమ్ బ్రో, గేమ్ లా చూద్దాం. తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు కదా, తనుజతో మంచిగానే క్లోజ్ గా ఉంటున్నాడు కదా, అదంతా ఎందుకు చూడట్లేదు? నామినేట్ చేయాలి. మరి చేయకుండా ఎట్లా హౌస్ లో ఎట్లా కన్వే అవుతారు నామినేట్ చేయకుండా? ప్రోమో చూసినట్టయితే ఫ్లోరా రీతోని నామినేట్ చేసింది, ఎందుకంటే కళ్యాణ్ తనుజ బాగున్నప్పుడు ఏడ్చాడు. ఫేక్ లవ్ బ్రో, ఖచ్చితంగా నేనే చెప్తున్నాను, వాళ్ళిద్దరిది ఫేక్ లవ్. ఏదో కంటెంట్ కోసం కష్టాలు పడుతున్నారులే కానీ నిజాలు మాట్లాడుకుందాం అంటే అసలు ఖచ్చితంగా దరిద్రం. మరి రమ్య మోక్ష వచ్చేసి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మైక్ ఇస్తే పారిపోతా, లేకుంటే రమ్య మోక్ష గురించి మాట్లాడుకుందాం ఉంటాం. ఎందుకు ఏమైంది రమ్య మోక్ష? ఇన్ని రోజులుగా రమ్య మోక్ష రావాలి అని నేనే కోరుకున్నా. ఇప్పుడు పోయింది అని నేనే వస్తున్నా, పోవాలి అంటే రమ్య మోక్ష కరెక్ట్ గా అసలు తనకు ఆ బిగ్ బాస్ అనేది అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ ఎలా ఆడాలి ఏంది, ఒక వంట రూమ్ లో తప్ప నాకు ఎక్కడా కనబడలేదు. తర్వాత ఫుడ్ టాస్క్ లేదు ఉన్నప్పుడు తనకు ఫుడ్ వచ్చింది కదా, ఆ ఫుడ్ తినడంలో తప్ప ఎక్కడా నాకు కనబడడం లేదు. ఆ తర్వాత ఒకరిని ఎత్తి పడవడము, అంటే గట్టిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, ఒకరిని బద్నాం చేయడం అనేది చేసింది, బ్యాక్ బిచ్చింగ్ అనేది చేసింది. అట్లా ఇంత దరిద్రంగా ఎందుకు ఆడుతున్నది, ఇంత వేస్ట్ గా ఎందుకు ఆడుతుందని చెప్పేసి నా ఉద్దేశం. ఓకే, అంటే స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత సంజన మాధురి గారి తనుజది ఫేక్ లవ్, అంటే మదర్ బాండింగ్ పెట్టుకున్నారు కదా, సో అది ఫేక్ గా చూపిస్తుంది మాధురి అనేసి అన్నదన్నమాట. నిజంగానే ఫేక్ అంటారా మాధురిది తనుజది? ఇక ఫేక్ రియల్ అని చెప్పేసి మనం చూద్దాం. కాదు తనుజ కొంచెం బాధలో ఉంది, నాన్న అని చెప్పేసి ఈ రోజు నాన్న వెళ్ళిపోయాడు, నాన్నెందుకు వెనకబడ్డాడు, నాన్నెందుకు బయటపడ్డాడు కాబట్టి ఈసారి అమ్మ ఓదారుద్దామని చెప్పేసి అమ్మ ప్రేమను చూపిద్దామని చెప్పి చేసిందే కానీ అంతేగాని వేరే ఉద్దేశం ఏం లేదా. ఓకే, మరి సుమన్ శెట్టి ఆల్రెడీ పనిష్మెంట్ తీసుకున్నది సంజన అయితే ఫేక్ కెప్టెన్ అన్నందుకు. సో మళ్ళీ కూడా దానిపైన తొక్కలో కెప్టెన్ అన్నందుకు మళ్ళీ కూడా దానిపైననే నామినేట్ చేయడం అయితే జరిగింది. అతనికి పాయింట్ లేవు కాబట్టి మళ్ళీ నామినేట్ చేశాడు. అయితే ఒకటే పాయింట్ మీద నిన్ను 10 సార్లు నామినేట్ చేసి నాకు నీ మీద కోపం ఉన్నప్పుడు నిన్ను బయటికి పంపించడంలో తప్పే లేదు. నేను నీ వల్ల బాధపడ్డాను, మాట పడ్డాను అన్నప్పుడు నిన్ను బయటికి పంపిస్తాను ఖచ్చితంగా. అక్కడ జరిగింది అదే. పనిష్మెంట్ ఇచ్చింది, పనిష్మెంట్ ఇస్తారండి, పనిష్మెంట్ ఇస్తాం. పనిష్మెంట్ నామినేషన్ పనిష్మెంట్ ఇస్తే మాత్రం ఇప్పుడు నేను బిగ్ బాస్కి వెళ్తానండి, ఉదాహరణకు నేను ప్రతి వీక్ ఏదో ఒక పనిష్మెంట్ చేస్తాను. నేను బిగ్ బాస్ సంవత్సరం నడపండి, సంవత్సరం మొత్తం బిగ్ బాస్ లో బాత్రూమ్ లో గడుక్కుంటూ కూర్చుంటాము, నాకు కప్పించి పంపిస్తారా? పంపించారు కదా. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు నామినేట్ చేయాలి కదా, బయటికి రావాల్సిందే కదా. ఇది అంతే.
మరి ఈసారి ఎవరు రీ ఎంట్రీ ఇస్తారు అనేసి అనుకుంటున్నారు? గమ్ము సారీ దమ్ము శ్రీజ ఇద్దరు వస్తున్నారు కదా, ఇంకోళ్ళు ఎవరు? భరణి గారు ఓకే, ఖచ్చితంగా. మళ్ళీ బాండింగ్స్ వల్ల బయటికి వెళ్ళే అవకాశం ఉందా? లేదండి, ఈసారి ఆయన అసలు స్టార్టింగ్ లోనే చెప్పాడు. ఈ వీక్ లో లాస్ట్ వీక్ వెళ్ళక ముందే చెప్పారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈసారి భరణి అంటే ఏదో నేను చూపిస్తానని చెప్పేసి, ఈసారి నేను గేమ్ లో దిగబోతున్నా అని చెప్పేసి చెప్పాడు. ఆ లోపల బయటికి తీసుకొచ్చేసారు, పుసుక్కుని బయటికి తీసుకొచ్చేసారు. అంటే మనోడు మన గ్రేస్ ని చూపిద్దాం అనుకునే గ్యాప్ లో బయటికి తీసుకొచ్చేసారు. ఆయన అప్పుడెప్పుడు యాక్సిలేటర్ అవ్వాల్సింది, యాక్సిలేట్ అవ్వలేదు. ఇప్పుడు యాక్సిలేటర్ ఇద్దాం అనుకునే గ్యాప్ లో వైర్ తెగిపోయింది. నాన్నెందుకో బయటపడ్డాడు. అందుకని చెప్పేసి ఈసారి నాన్నని లోపలికి పడేస్తున్నాం. మళ్ళీ ఈసారి నాన్న కాదు, ఈసారి కప్పు కొట్టుకొని వస్తాడు. భరణి గారి మీద ఒక మంచి స్లోగన్ కూడా చెప్తాను మీకు, ఒకసారి తీసుకోండి. మనల్ని మోస్తుంది ఈ నేల ధరణి, కానీ ఈసారి బిగ్ బాస్ లో కప్పు కొట్టేది భరణి. అది ఖచ్చితంగా కొడతాడు, చూసుకుందాం. ఓకే, ఇమాన్యుయల్ స్ట్రాంగ్ అంటున్నారు, ఇమాన్యుయల్ కప్పు తీసుకుంటాడు అనేసి అంటున్నారు, లేదంటే తనుజ తీసుకుంటుంది అంటున్నారు. లేదు, ఈసారి భరణి గారు ఎంట్రీ ఇచ్చినందుకు కప్పు తీసుకెళ్ళడానికే. కప్పుని క్లీన్ చేసి ఉంచండి అమ్మా, మావాడు వస్తున్నాడు, తీసుకుంటున్నాడు. ఓకే, మరి రమ్య మోక్ష వెళ్ళిపోయింది, వీక్ పర్సన్ కాబట్టి. సో ఇప్పుడు ఉన్న హౌస్ మేట్స్ లలో కూడా ఎవరు వీక్ అనేసి అనుకుంటున్నారు? మాధురి గారు బాయ్ చెప్పాల్సిన టైం వచ్చిందండి అని చెప్తా.